హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ విక్రమ్. సో ఇప్పటివరకు నేను కిచెన్లో దాని వెనకాల పెట్టి మేనేజ్ చేస్తాను అనమాట. ఐ మీన్ ఫోన్ పెట్టడం. ఇప్పుడు ఇది తీసుకున్నాను. సో ఇది 50-50 ఇది అప్పుడే లూజ్ అయిపోయింది. మిగతావి ఇది కొంచెం స్టిఫ్ ఉంది, ఇది ఒకటి లూజ్ అయిపోయింది. అండ్ కానీ ఇట్లా వీడియోస్కి మంచి వైడ్ లెంత్ అండ్ హైట్ ఎంత కావాలో అంత మంచిగా సరిపోతుంది. ఈ మోడ్లో అంటే ఇట్లా స్ట్రైట్గా పెడితే ఇట్లా ఇది కొంచెం అప్వర్డ్ వస్తుంది. ఇది కొంచెం ఇట్లా డ్రాగ్ చేస్తే ఇట్లా ఫోన్ పట్టుకుని ఇట్లా 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 త్రీ పట్టుకుంటే ఇట్స్ కంఫర్ట్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లా స్క్రూ తీసేయాలి. స్క్రూ దీనికి ఇట్లా రబ్బర్ వచ్చింది. ఇట్లా ఇప్పుడు ఇది నేను ఒక 2-3 టైమ్స్కి తీయడంతో ఇది ఆల్రెడీ హాఫ్ పోయింది. ఇది ఇప్పుడు ఇట్లా పెట్టి ఉండే కదా, ఇప్పుడు ఇట్లా పెట్టి చూడు. ఇట్లా పెడితే నా ఫోన్ అసలు ఏం పడతలేదు అందులో, అంటే ఇట్లా ఎక్కువ డ్రాగ్ చేయడానికి వస్తలేదు. కొంచెం స్క్రూ చేసి ఇట్లా అనమాట. సో ఎంత వస్తుందో దీని ప్రాసెస్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది పర్చేస్ చేశాను, అమెజాన్లో తీసుకున్నాను. 300 and సంథింగ్ రూపీస్ పడింది. అంటే మనం స్టార్టింగ్ కదా, ఎందుకు ఎక్కువ డబ్బులు. నా ఫ్రెండ్ పంపించింది కుట్టి, అది 2000 రూపీస్ మొత్తం సెట్ అనమాట. ఇంకా సో అప్పుడే ఎందుకు అంత డబ్బులు, ముందే అంత ఆశ కూడా లేదు. ఐ మీన్ తెలీదు ఎంతవరకు వీడియోస్ చేస్తాను ఏంది అనేది. సో అందుకని ఇట్లా ఇంట్లో పర్చేస్ ఇది చేసుకొని చూసాను అనమాట. సో ఆల్రెడీ విక్కీ అన్నాడు, మరి ఇది ఇట్లా నీకు హైట్, నేను ఇట్లా హైట్ స్టాండ్ ఇట్లా వస్తుందేమో అని అనుకున్నాను. ఇది ఫ్లెక్సిబుల్ అన్నట్టుగానే చూసిన, ఎట్లా పడితే అట్లాగానే హైట్ స్టాండ్ హైట్గా అవ్వదు అనమాట. ఇంత ఇది ఇట్లా వీడియోస్కి సెట్ అవుతుంది. సో ఇట్లా అనమాట. విక్కీ ఆల్రెడీ తీసుకోమన్నాడు, కానీ ఇక మనం చేసేదానికి ఎందుకు చాలు అని ఇట్లా వీడియోస్కి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది పెట్టే అంటే ఇది సారీ కమింగ్ టు ద వీడియో ఐఎమ్ డూయింగ్ చెకోడీ టుడే. సో అది నేను యూట్యూబ్లోనే చూసాను. కొంచెం ప్రాసెస్ ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేసిన అనమాట, ఫ్లాప్ అయింది. ఇది కొంచెం ప్రాసెస్ చేసిన, ఈరోజు ఫ్లాపా హిట్టా అనేది చూసి ట్రై చేద్దాం. సో ఇది పెట్టే చేసిన అనమాట. చెకోడియా కాబట్టి ఎక్కువ స్టవ్ మీద ఏమి ఉండదు, ఓన్లీ డీప్ ఫ్రై చేసేటప్పుడే ఉంటుంది కాబట్టి. సో లెట్స్ డూ చెకోడీ బై ద హెల్ప్ ఆఫ్ ట్రైపాడ్. సో ఇట్లా పెట్టి దీనికి ఫిక్స్ చేశాను అనమాట. లెట్స్ సీ ద డిఫరెన్స్, ఐ మీన్ వైడ్ లెంత్ కానీ ఎట్లా కనిపిస్తుంది. సో అంటే అది సెట్ చేసేది నేను కూడా హెయిర్ ఫోన్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ మెజర్ చేసుకుంటూ చేయాలంట ఇది. సో మనకి ఇంత క్వాంటిటీ పడుతుందా, ఒకటి వేసి యాక్చువల్గా ఇది బియ్యం పిండి ఇందులో వేసుకుందాం. 1 కప్ ఆఫ్ బియ్యం పిండి, 1 కప్ కూడా ఎగ్జాక్ట్లీ 1 కప్ అయింది. సో ఇది 1 కప్ ఆఫ్ బియ్యం పిండి అండ్ హాఫ్ ఆఫ్ ద కప్ ఇది మైదా పిండి. ఇందులో హాఫ్ వేసుకుంటాం. ఇది హాఫ్ కప్ నేను కట్ అయిపోతున్నాను. ఇట్లా హాఫ్ కప్ మైదా పిండి. సో ఇది వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇది ఇప్పుడు రెండు మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని సో లెట్స్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది ఫోన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ ఇప్పుడు పొయ్యి మీద వాటర్ పెట్టుకొని అది ప్రాసెస్ చేయాలి. సో ఇది సింక్ ఉంటుంది కదా, సింక్ పక్కనే సెట్ చేసాను అనమాట. అది కొంచెం ఫ్లెక్సిబుల్ కాబట్టి ఎక్కువ ఫ్లెక్సిబుల్ అయ్యేలా పడుతుందేమో భయం అవుతుంది, బట్ ఓకే స్ట్రాంగ్గానే ఉంది. సో ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా స్టవ్ అండి. ఓకే ఇప్పుడు మనం ఒక చిన్నది లేదు కదా, సో పెద్దదే తీసుకున్నాం అందుకని. సో ఇంత పెద్దది అసలు అవసరం లేదు, కానీ మీడియం సైజ్ది ఆల్రెడీ అందులో పొద్దున చేసిన పోహా ఉంది, దట్స్ ఇన్కంప్లీట్. ఒకసారి వాష్ చేసుకున్నాం. సో వాటర్ కలిపేసి స్టవ్ ఆన్ అండ్ స్టవ్ వెలిగించి సో వాటర్ కూడా మెజర్ చేసుకొని పోసుకోవాలి. ఐ మీన్ అందులో యాడ్ చేసుకొని పోయాలి. 1.5 కదా మొత్తం పిండి, సో 1.5 వాటర్. మన వాటర్ సో వాటర్ 1.5 అండ్ ఒకవేళ సరిపోకపోతే తర్వాత పోసుకోవచ్చు అంట. చూద్దాం అది ఎంతవరకు సెట్ అయితే పిండి తెలియదు కదా. ఇది మెత్తగా అయినా అనుకో కష్టమే, గట్టిగా అయినా కొంచెం వాటర్ పోసుకోవచ్చు అని. సో ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు. సో ఇలా ఉప్పు కొంచెమే ఉంది, కొంచెం అల్లం వేసుకోవాలా, మీడియంగానే వేసుకుందాం కారం, ఎందుకంటే ఏమో ఫస్ట్ ట్రై కదా. సో ఎంత వేసుకుంటున్నా, ఓన్లీ 1 ప్లస్ స్నాక్స్ లాగా కదా. అండ్ దిస్ ఉప్పు కొంచెం ఇంత తప్పకైనా ఓకే, వీ షుడ్ అడ్జస్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను కాబట్టి. సో ఇది కలుపుకుందాం. సో డన్.
ఇది బాగా కొంచెం మసలాలి. అండ్ ఇందులో తను కలర్ కూడా వేసుకుందాం అనమాట. కలర్ మరి వేసుకుందామా ఉందా చూద్దాం ఫస్ట్. ఓకే, వెల్కమ్ విత్ కలర్. సో బ్యాక్ ద కలర్. ఇది కలర్ ఉంది, కానీ ఇది చెకోడి కలరా ఏ కలరో తెలియదు. ఐ మీన్ చెకోడిలో వేసే కలర్ ఏనా, కొంచెం అయితే వేసి చూద్దాం. ఇట్లా కారం కలర్ దగ్గర వస్తుంది. ఇంత తీసుకుందాం, ఒక చాలు. సో ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి మనం 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా తీసుకున్నాం కదా, ఇది ఇందులోకి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎట్లా లంప్స్ వస్తాయి, తర్వాత మనం అది కూల్ అయినాక అప్పుడు హ్యాండ్స్తో కలిపేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి బాగుంది అనమాట. ఇలా గట్టిగా అయిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. సో ఏం చేద్దామంటే అజ్వైన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రష్ చేసి వేద్దాం ఓమని. ఎందుకంటే కొంచెం మైదా కూడా ఉంది కదా, డైజెషన్కి ప్లస్ దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు కాలుతుంది కాబట్టి క్యాప్ పెట్టేసి అది చల్లగా అయ్యే వరకు పెట్టాలంట. దెన్ అజ్వైన్ మళ్ళీ ఆయిల్ వేసి దీన్ని మెత్తగా చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అది కాల్చింది కదా, నాచే కూడా కాలుతుంది అనమాట. సో అంటే దెన్ ఏం చేయాలి అంటే ఇట్లా మెల్లగా వస్తే, నేను వీడియో చేస్తుంటే అప్పటి నుంచి నన్నే చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు వాష్ చేసేయాలి. సో ఫస్ట్ హ్యావ్ టు క్లీన్ దెమ్. దెన్ నెక్స్ట్ చెకోడి ఫ్రై చేయడం అంతే. అండ్ రైస్ పెట్టాలి. అండ్ ఐ హ్యావ్ డన్ టుడే దిస్ బీరకాయ పచ్చడి. ఇంత క్వాంటిటీ ఉంది అని అంటే నేను కొంచెమే చేసినా కానీ మామయ్య అండ్ నేను తిన్నాం, ఇంకెవరు తినలేదు. వెరీ వెరీ గ్రేట్ ఆఫ్ మీ, ఎందుకంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై విజిల్స్. అండ్ ఇది చల్లగా అవ్వాలని పెట్టాను కానీ ఎట్లా చల్లగా అవుతుంది వితౌట్ రిమూవింగ్ క్యాప్. చూడు పొగలు వస్తుంది. ఓకేనా సార్, ఈవెన్ కొంచెం కూడా చల్లగా కాలేదు. సో అంటే దెన్ బాయ్. సో ఇది చల్లగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని కొంచెం బాగా కలుపుకుందాం. మ్యాక్సిమం చల్లగా గోరువెచ్చగా ఉంది. ఎన్ని అవుతాయో తెలియదు కానీ ఎక్కువ అవుతుంది. ఎత్తుకున్నాం అందువల్ల కలుపుకుంటేనే మొత్తం కనిపిస్తున్నాను. కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే మెజర్ చేసి వేసినాం కదా, మంచిగా సరిపోయింది. దీన్ని స్మూత్గా చేసుకోవాలి. సో కొంచెం తిని చూద్దాం సాల్ట్. ఉప్పు సరిపోయింది. అండ్ ఉప్పు కరెక్ట్గా ఉంది, కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెమే ఆయిల్ వేసుకున్నా, ఏమో మళ్ళీ దాంతో కూడా మెత్తగా అయిపోయింది అనుకో, అవి రావు అని. is the dough of chakodi. So this is శనగపప్పు. కనిపిస్తుందా, వాటర్ పడిపోతాయి. దిస్ ఇస్ శనగపప్పు. ఒక 2 hours ముందు నానబెట్టుకున్నా. సరిపోతుంది అనుకుంటా, ఒక 1.5 hour 1 hour అట్లా. సో ఇది నానబెట్టుకున్నా. చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నా చేయి పచ్చిపోయింది. థ్యాంక్ యూ. ఇక్కడ సో ఇప్పుడు కొంచెం తీసుకున్నాం, ఇట్లా కొంచెం తీసుకున్నాం. ఇది మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఇట్లా, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుందని. సో ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా దీన్ని రోల్ చేస్తుంటా. కనిపిస్తుంది కదా. సో ఎక్కువ సన్నగా చేసుకోవద్దంట ఈ దారం. ఎక్కువ సన్నగా చేసుకోవద్దు. ఇంత చేసుకుందాం. సో ఇందులో మనం సర్కిల్స్ సైజ్ని బట్టి కట్ చేసుకుందాం. సో ఇందులో నేను 2 కట్ చేసుకుందామా. 2 కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ 3 కట్ చేసినా అనుకో సరిపోదు, అందుకని ఇట్లా పెడతాం. ఇట్లా పెట్టి సో 2 కట్ చేసిన. సారీ, ఇప్పుడు ఈ పప్పు ఏంటి అంటే ఇట్లా వేసుకుంటాను. ఇక్కడ వేసుకొని ఇట్లా అనుకుంటున్నాను, కొంచెం లైట్గా అనుకుంటున్నాను. మరి ఎక్కువ పప్పులు కూడా వద్దు. సో ఇట్లా దీన్ని ఇట్లా చేసేసుకోవాలి. ఇవి ఎక్కువ అంటుకున్నా కూడా ఇట్లా రిమూవ్ అయిపోతున్నాయి, అంటే పడిపోతున్నాయి. సో దిస్ ఈజ్ చెకోడి. రెడీ కాలేదు ప్రాసెస్ అంటే. సో మనం ఒక ప్లేట్ తీసుకున్నాం.
ప్లేట్లో వేసేసుకుందాం. చూద్దాం అన్నీ అయితే అంత ఈజీ అనిపిస్తుంది కానీ లెట్స్ సీ. టూ అయినాయి. సో ఇప్పుడు కొంచెం ఓకే కదా, పర్ఫెక్ట్గా వస్తున్నాయని తెలిసినాక కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఈ స్నాప్ నోటిఫికేషన్ సౌండ్ వీడియోలో కూడా వస్తుందా? అది ఆఫ్ చేసానే పెట్టా. ఇదే కట్ అవుతుంది. ఇలా టూ అయితే అన్నీ పర్ఫెక్ట్ సైజ్ రావాలని ఏం లేదు కానీ ఫస్ట్ ఇట్లా చేసి పెట్టుకుందాం. దెన్ ఆఫ్టర్ అది పప్పు యాడ్ చేసుకొని చేసుకుందాం. అయ్యో అజ్వైనే వేసుకోలేదు. డబ్బా ఏది? హియర్స్ ద డబ్బా. కొంచెం వేసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇది తీస్తానే స్మెల్ వస్తుంది. కొంచెమే వేసుకుందాం, మళ్ళీ మొత్తం అదే స్మెల్ వస్తాయి కూడా. సో కనిపిస్తుందా? అయ్యో అది అజ్వైన్ వేసుకున్నాం కదా అమ్మ, కలిపేసుకున్నాం. మళ్ళీ అన్నీ ఒకటే దగ్గర అంటున్నా కానీ కష్టం. ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం లేవు కదా, ఓన్లీ కారం, ఉప్పు అండ్ కలర్. నేను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు వేయలే కదా, ప్రయోగాలు ఎందుకని ఒక చాలానే అయితే కొన్ని చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టిక్ చేయాలి వీటికి. అట్లా అన్నీ పడేస్తే పడుతున్నాయి కూడా. వేసుకుంటూ ఎన్ని స్టిక్ అయితే అన్నీ, ఎందుకంటే మరీ ఎక్కువ కూడా అవుతుంది. ఇలా ఓకే, ప్లేట్లో పెట్టేసుకుంటాం. సో ఈ పప్పు ఉండడం వల్ల ఇట్లా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. ఇట్లా దాని ఇట్లా దగ్గరికి మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. టడా, ఇస్ ఆల్ ఆర్ రెడీ అనమాట. రిస్కే అనమాట ఎంతైనా. ఇంకా ఇట్లా మంచిగా తినాలి అని అంటే రిస్క్ తప్పదు. సో ఇది చిన్నగా మిగిలిపోయింది, అందుకే దీనికి ఒక 2-3 పప్పులు అంటించి ఇట్లా వేసేసిన అనమాట. అంటే ఇదే పెట్టుకున్నాను నేను. సో వాష్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం మొత్తం డ్రై అయిపోయినాక ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఫ్రైకి కొంచెమే పోసుకుందాం. కోడి ఎట్లా ఇది ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ ఫస్ట్ మ్యాక్సిమం హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలంట. సో లెట్స్ ట్రై, ఎందుకంటే ఇవి క్రాక్ అయిపోతాయి, ఎక్కువ కలపొద్దు కూడా అంట. సో ఇది హెల్త్తో తీద్దాము, ఓన్లీ వేయడం మాత్రం వేసి ఒక 2 minutes అయినాక అప్పుడు తీద్దాం, కొంచెం బ్రౌనిష్గా అవుతాయంట. లెట్స్ సీ ద కలర్, టేస్ట్ అండ్ క్రంచీనెస్. చూద్దాం ఇవన్నీ ఎట్లా అవుతాయో. బాయ్. వెరీ గుడ్ గర్ల్. ఎంత చెప్పినా దాన్ని టచ్ చేయొద్దు అని నేనే చెప్పినా, నేనే టచ్ చేసిన, ఇక్కడ పోయింది. ఇది దీనికంటే ఒక స్పూన్, జాలీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో తీసుకోవడం బెటర్. ఇది ఇట్లా బౌల్లో ఇట్లా ఉండడం వల్ల వస్తుంది అనమాట. సో జాలీ స్పూన్ తీసుకో, లైక్ దిస్. కంప్లీట్ అయిపోయింది, తీసుకుంటాం. ఇలా అయినాయి. ఇప్పుడు అసలు ఏంటంటే అది చల్లగైనాక ఇట్లా చేసి చూడాలి, అది ఎట్లా వస్తుందో చూడాలి. ఓకే, ఇది అయింది. సో లెట్స్ డూ. కాలుతుంది కూడా. ఇంకొంచెం అవ్వాలేమో. సౌండ్ అయితే వస్తుంది, అంటే వేడి ఉందని ఇట్లా ఉందేమో, కానీ టేస్ట్ అయితే చెప్పుడుగానే ఉంది. బాగుంది.
ఉమేసినాం కదా ఇంకా చక్కగానే అనిపిస్తుంది. సో అట్ లాస్ట్ ఫైనల్ దే ఆర్ డన్ హియర్.